మరి ఇప్పుడు ఈ రేవంతమయ్య కూడా ఇంకో కూత కూర్చుండు ఏందది అది డబల్ బెడ్రూము నువ్వు ఏడ కట్టించినావో అవో గాడ నువ్వు పోటీ చేయి ఇందిరమ్మ ఇండ్లు ఏడ కట్టించినావో మా కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు అనేది కూడా మరి ఈయన పెద్ద మనిషి సవాల్ విసురుతుండు ఇక గతంలో డబల్ బెడ్రూమ్ల కథ నీ దండం పెడితే డబల్ బెడ్రూమ్లు ఆడాడ కట్టిస్తే ఓ అమ్మ ఇక ఈ లోపటంగా బలిపత్రాలు కిందంగా నీళ్ళు ఇగో ఆ డబల్ బెడ్రూమ్ల కిందంగా ఉంటుందిగా ఏదో ఇగో గింత మటుకు నీళ్ళు అయ్యి ఇక అందులో దోమలు ఈగలు పురుగు ఊసి షెడ్డ పడ్డ గిట్నే నాసంటోడు ఎవడన్నా చేతగాని ముసలోడు ఉంటే ఆ రోడ్డు పక్కనే కూర్చొని తమాషా గడుక్కురు అగో గసం వంటి ఉద్దారకం జరిగింది ఇక ఆ కట్టిన బిల్డింగును పర్యను బట్టి కుప్పగూలే కాడికి వచ్చినా కానీ చెట్ల కింద సంసారం చేస్తున్నారని డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో అంటే నేను చెప్పే ముచ్చట పట్నం హైదరాబాద్ చుట్టూతానే ఇంకా ఊర్లలో కాదు కొంతమంది తాళాలు ఇర్రగొట్టి మేము ఏడ ఉండాలి ఏడ బతకాలి ఈ సరికి వణుక్కుంటా ఆనకు నానుకుంటా ఎండకి ఎండుకుంటా అని కొంతమంది తాళాలు వగలగొట్టి ఆఫీసర్ల మీదకి ఎగబడి తాళాలు వగలగొట్టి పోయి ఇళ్ళల్లో ఉన్నారు అగో గస వంటి కథ నడిపించిండు పెద్ద మనిషి కేసీరావు ఇంకా ఈ కథ ఇట్లా ఉంది మొత్తానికి అయితే ఏ సెంటర్ అయినా రెడీ చర్చకు సిద్ధం ఏ సెంటర్ అయినా రెడీ ఓడితే ముక్కు నేలకు రాస్తా ఎక్కడికి రావాలనో చెప్పు నేను రెడీ సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్ మీరు ఇద్దరు కలిసి నా కాడికి రారి పంచాయతీ ఉన్న వారే ముగ్గురు రారు లేకపోతే ఆయన కొద్దిసుకురా బండి సంజయ్నో కిషన్ రెడ్డినో రారి సీఎం రేవంత్ కక్షపూరితంగానే మాజీ సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు విమర్శించారు అరుపులు పెడబొబ్బలతో తాగునీటి కష్టాలు తీర్చలేరన్నారు చర్చలకు నేను సిద్ధం ఏ రోజుకి ఎక్కడికి రావాలో చెప్పు మీ ఇంట్లో పెట్టినా తప్పకుండా వస్తాం మీరు అందరు కలిసి మా ఇంటికి రారి లేకపోతే మా ఏఎన్ఎన్ న్యూస్ కాడికి రారి నేను మీ పంచాయతీ తస్వ చేస్తా ఇంట్లో తప్పిదం ఎవరిది ఏడ కథ ఇదయింది ఎప్పటి నుంచి ఈ కథ ఇదయింది ఎవరికి మంగళారతి పట్టి పబ్బది పట్టిర్రు ఎవరి బువ్వకు అలవాటు అయ్యారు ఎవరి కూలకు అలవాటు అయ్యారు ఎవరు ఏ రకంగా సంకలు గుద్దుకొని ఆనాడు దోస్తానాలు చేసిర్రు లోపలి లుసుకులు మొత్తం ఉన్నాయి ఇవాళ ఏడికి రావాలో చెప్పు అంటే రారి అందరు కలిసి నా కాడికే రారి పంచాయతీ తీర్మానం చేద్దాము ఇగో లైవ్ పెడతారు లైవ్లో కూడా కింద కామెంట్లు కూడా వస్తాయి జనాలు కూడా వాళ్ళ అభిప్రాయం ఏంది తప్పేవల్ది అసలైన తప్పేవల్ది గతంలో ఎవరు తప్పు చేసిర్రు 10 ఏళ్ల పొద్దులో ఏం జరిగింది నిన్న ఏడాది దాటింది ఇప్పుడేం జరుగుతుంది అన్ని నిజాలే మాట్లాడుకుందాము ఇగో గిట్లా ఉన్నాయి ఇగో వీళ్ళ రాజకీయాలు